అసలు మాకు ఇంకోటి కూడా నచ్చిందండి. ఇంకోటి ఏంటో తెలుసా? హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడితే బెదరాల్సిందే. అదిరింది బెదిరింది అన్నీ అయిపోయా డైలాగ్ వినేసరికి మా అందరికి. సో ఇక్కడ ఉత్తమ కోడలు, ఇంకొక ఉత్తమ కోడలు శ్రీముఖి గారు వచ్చారు. చిన్న కోడలు చంద్రముఖి కాదురా, శ్రీముఖిరా. శ్రీముఖి వినిపిస్తుందా? నీకు ఇది కొత్త ఏం కాదు, మైక్ పట్టుకుని మాట్లాడడం. నాకు మైక్ వద్దా? అంటే టీవీలో లౌడ్ స్పీకర్ని కావచ్చు, సినిమాలో కోడలి పిల్లని పెళ్ళయింది కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతాను. ఎలా అంత సైలెంట్ క్యారెక్టర్ని టీవీలో అంత వైలెంట్గా ఉంటావు కదా, ఎలా కష్టంగా అనిపించింది? అంటే ఈసారి వైలెన్స్ శామ్కి ఇచ్చేసి సైలెన్స్ నేను తీసుకున్నాను. కొంచెం కష్టమైన పని అయ్యి ఉండొచ్చు. చాలా కష్టంగా ఉండింది సైలెంట్ గా ఉండడం. ఓకే, అర్థమైంది మాకు. కాదా వైలెంటా చిన్న కోడలు కూడా? వేరే రకమైన వైలెన్సా? అయితే వెయిట్ చేసి మూవీ చూడాల్సిందే అన్నమాట. ఓకే, సో శ్రీముఖి, నువ్వు టెలివిజన్లో ఇప్పటిదాకా చేసావు అండ్ మూవీస్ చాలా కంపారిటివ్లీ చాలా తక్కువ మూవీస్ చాలా చూజీగా ఉండి చేసావు. బట్ ఇంత గ్యాప్ తర్వాత నువ్వు ఒక మూవీ చూస్ చేసుకున్నావంటే ఈ మూవీలో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఉండే ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. సో నీకేమనిపించి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? సమంత గారి పక్కన యాక్ట్ చేయడానికి కారణం అవసరం ఉండాలా అండి? ఆవిడ పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అని అనగానే ఫుల్ రైవలరీ ఉంటుందని చెప్పేసి ఓకే అని అన్నాను. సో ద మేజర్ రీజన్ విల్ బి డెఫినెట్లీ ట్రూలీ హోల్ హార్టెడ్లీ దిస్ బంగారం. నాట్ జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ అనే తను ఎంత బంగారమో మీ అందరికీ తెలుసు. అండ్ ఆవిడ యాక్షన్ లైవ్లో చూద్దాము అని అనుకున్నాను, బట్ ఆవిడతో పాటు ఇలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్లో వర్క్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ. నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఎస్పెషలీ దిస్ మ్యాన్ హియర్, అవర్ ఫ్యామిలీ మ్యాన్. It was amazing to be associated with Raj sir also in this way. కాబట్టి ఒక కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ కాబట్టి ఇంకా రీజన్స్ అవసరం లేవు. అర్థమైంది మాకు కూడా. యా థ్యాంక్ యూ. నందిని గారు, మీరు సమంత గారు ఆల్రెడీ ఇప్పటికి 3 ఫిల్మ్స్ చేశారు. దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్. ఒకటి ఫ్లాప్ అయింది కదా, మధ్యలో మర్చిపోతా ఉంటాం. అవన్నీ మా దృష్టిలో ఏం అవ్వలేదండి, సూపర్ సక్సెస్ అయ్యాయి అన్ని మూవీస్. సో మరి ఈ మూవీ, మీ మూవీ జర్నీలో మీరు సమంత గారిలో అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఆవిడ ఎలా గ్రో అయ్యారు యాజ్ అన్ యాక్టర్ కానీ యాజ్ అ పర్సన్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఐ నో ఇట్స్ లాంగ్ క్వశ్చన్. షీ ఈజ్ అంటే వెరీ 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 డిఫికల్ట్ టు కన్విన్స్ అండి. ఆవిడకి ఏదైనా కథ కానీ ఓ డైలాగ్ అయినా ఏదైనా చెప్పాలంటే ఒక మన నీట్ ఎగ్జామినేషన్ ముందు కూర్చున్నట్టు ఉంటుంది ప్రతిసారి. అండ్ షీ హ్యాస్ బికమ్ అ టఫర్ ఎగ్జామినర్ ఈచ్ టైమ్. సో యూ హ్యావ్ టు అప్ యువర్ గేమ్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ హర్ క్వశ్చన్స్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ సే షీఈ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్ నౌ. ఫ్రమ్ వెన్ అప్పటి శామ్కి ఇప్పటికి శామ్కి అసలు పొంతనే లేదు. షీ ఈజ్ వన్ మోర్ చాప్టర్ నౌ బై హర్ సెల్ఫ్. అండ్ నేను ఇంతకుముందు కూడా అన్నాను, యాక్షన్ చేస్తే అబ్బా ఏం చేస్తుందిరా యాక్షన్ అనిపిస్తుంది, కామెడీ చేస్తే అబ్బా ఇంతకంటే బెటర్ ఎవరు చేయలేరు అనిపిస్తుంది, సో ఎమోషన్ చేస్తే అబ్బా చింపేసింది అనిపిస్తుంది. సో షీఈ్ ఏ గ్రేడర్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఫన్. అండ్ మీలాగా నేను కూడా శామ్కి ఫ్యాన్నే. సో ఒక ఫ్యాన్గానే చూసా ప్రతిదీ నిజంగా. థ్యాంక్ యూ నందిని గారు.